ఈ ధ్యానం కొరకు సామ్స్ 116 6th స్టాంజా 116వ కీర్తన 6వ చరణం. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కృంగిన వారిని రక్షించేటటువంటి దేవుడిగా ఉన్నారు. సాధారణంగా మానవ జీవితంలో కృంగిపోవుటకు కారణం బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 24 వర్స్ 10, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. నిజమే, కొందరు జీవితంలో తాము ఎదుర్కొనేటటువంటి శ్రమలు వారు కృంగిపోవుటకు కారణంగా ఉంటాయి. ఒక భక్తుని జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 19 వర్డ్స్ 4 and 5, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దైవజనుడైన ఏలియా గారిని మనం చూస్తూ ఉన్నాం. యెజబెలు పోషిస్తున్న 850 మంది ప్రవక్తలను ప్రజలందరి కన్నుల ఎదుట అతడు దేవుని గొప్ప నామమును గూర్చి, ఆయన కార్యాలను గూర్చి అతడు ప్రత్యక్షంగా కనుపరిచిన ఆ తర్వాత యెజబెలు ఏలియాతో పలికినటువంటి మాట, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగుజేయను గాక అని చెప్పి ఆమె పలుకుటను మనం గమనించగలం. నిజమే, యెజబెలు పోషిస్తున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి విషయాలలో ప్రజలను దేవుని మార్గం నుండి తప్పిస్తున్నటువంటి వారందరినీ కూడా అతడు నశింపు చేశాడు. కారణం ఏంటంటే వారు ప్రజలను దేవుని మార్గం నుండి తప్పిస్తూ ఉన్నారు. ఆ సంఘటన అనంతరం యెజబెలు ఈ మాట పలికినప్పుడు ఆ సమాచారాన్ని విన్నటువంటి ఏలియా తన ప్రాణమును కాపాడుకొనుటకై అతడు చేసినటువంటి పని ఏంటంటే ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి బదరు వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలిగినటువంటి వ్యక్తిగా, అనగా ఆమె మాట తన జీవితంలో అతడు కృంగిపోవుటకు కారణమైంది. కృంగిన తన మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళి అతడు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే తన ప్రాణమును తీసుకొనుమని. నిజమే, ప్రాణము ఇచ్చుట, దానిని తీసుకొనుట అనేది దేవుని చేతుల్లో ఉంది. ఆ మాటను బట్టి అతడు కృంగిన వాడై తనకు తానుగా తన ప్రాణాన్ని తీసుకునేటటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు, కానీ తన సమస్య విషయమై, కృంగిన తన స్థితి విషయమై ప్రభు దగ్గరికి వెళ్ళి అతడు ప్రార్థన చేయటం మనం గమనించగలం. అయితే అతడు ప్రార్థన విన్నటువంటి దేవుడు తన దూతను పంపించి అతను ముట్టి తనను లేచి భోజనం చేయమని చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. ఆ విధముగా 2 పర్యాయాలు దేవుని దూత అతన్ని ముట్టి బలపరిచి తనకు ముందున్నటువంటి ప్రయాణం నిమిత్తమైనటువంటి విషయాలను కూడా తెలియచేసి కృంగిన తన స్థితి నుండి అతడు బలం పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, కృంగుటకు కారణం శ్రమ. అది ఎన్ని విధములుగా మన జీవితంలోకి వచ్చినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రతి సమస్యకు ఆయన పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. నాడు కీర్తనాకారుడు కూడా పలికినటువంటి మాట అదే, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నిశ్చయముగా మనుషులు మనలను కాపాడలేకపోవచ్చు, ప్రాణం తీసుకొనుట అది మరింత ప్రమాదానికి
నిత్య నరకానికి నెట్టివేస్తుంది. గనుక ప్రభు దగ్గరకు వస్తే ఆయన మనకు సమాధానం ఇస్తారు, సమస్యకు పరిష్కారం ఇస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ఆదుకొనమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి ప్రియులను తమ సంవత్సరములన్నీ మీరిచ్చు నెమ్మదితో కూడినటువంటి సంవత్సరములు వారు పొందినట్లుగా ప్రతి విషయంలో మీకు ప్రార్థించి మేలు పొందటానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.